జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో పోటీలు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు ఎమ్మెల్యే విజయ్ చంద్ర. పార్వతీపురం మన్యం జిల్లాలో మంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారని, ఎలాంటి శిక్షణ లేకపోయినా క్రీడల్లో రాణిస్తారని తెలిపారు. క్రీడాకారులకు తమ వంతుగా మంచి ప్రోత్సాహం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అవసరం ఉంది. మన్యంలో చాలా మందికి తెలియని టాలెంట్ ఉంది. మన వాళ్ళు ఇక్కడ చాలా బాగా వాలీబాల్ ఆడతారు. ఎవరు కూడా ఏ కోచ్ ఇచ్చి ఉండడు. మన మన్యంలోకి వెళ్తే, మన ఏజెన్సీలోకి వెళ్తే వాళ్ళు ఆడే వాలీబాల్ ఇంటర్నేషనల్ కోచ్లు కూడా ఇవ్వలేని టెక్నిక్స్తో ఆడతారు. అది మనకి ఇన్బిల్ట్ టాలెంట్ ఉంది ఈ జిల్లాలో. అలాగే ఇక్కడ ఆడే మన మన్యంలో ఇప్పుడు ఆర్చరీ ఆడతారు. ఎవ్వరు కూడా ఇంటర్నేషనల్ ట్రైనింగ్ ఇవ్వరు. కాకపోతే ఏంపై కొట్టే గొప్ప టాలెంట్ మన వాళ్ళకు ఉంది. మీకు కావాల్సిన టాలెంటు, మీకు కావాల్సింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మీ అందరికి ఇవ్వాల్సిన సౌకర్యాలు అందుబాటులో తీసుకొస్తాము శాప్ ద్వారా. అలాగే పార్వతీపురంకి ఎప్పటి నుంచో లేని గ్రౌండ్ విషయంలో ఈసారి ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పున్నారు, నెక్స్ట్ ఇయర్కి పార్వతీపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో ఒక అన్ని సదుపాయాలతో కలిగిన గ్రౌండ్ని తీసుకొచ్చే బాధ్యత అడ్మినిస్ట్రేషన్తో పాటు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆలోచించి తీసుకొచ్చే బాధ్యత చేస్తున్నాం. ఇక్కడి నుంచి రాష్ట్రానికి ఆడేవాళ్ళు కావాలి. పార్వతీపురం నుంచి నేషనల్కి ఆడేవాళ్ళు వెళ్ళాలి. పార్వతీపురం నుంచి అట్లీస్ట్ మన సౌత్ ఏషియన్ గేమ్స్ కానీ ఆల్రెడీ ఏషియన్ గేమ్స్ కానీ ఆడే క్రీడాకారులను తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయుల పైన, పిఈటి పైన ఉంది.